ఇన్నాళ్ళు ఉప్పు నిప్పుగా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ మళ్ళీ ఉప్పు పప్పుగా మారిపోయారని అంటున్నారండి. తెలంగాణ భాషలో చెప్పాలంటే అలై బలై అంటున్నారండి. అందుకే కవిత గారి అరెస్టు జరగట్లేదంటారా? ఏమోనండి బాబు, నన్ను అలాంటి పడకండి. ఏపీలో అవినాష్ రెడ్డి గారిపై సిబిఐ స్పీడ్ తగ్గించినట్టే ఇప్పుడు బీఆర్ఎస్ పై కూడా స్పీడ్ తగ్గించినట్టే ఉంది కదండి. ఏదేమైనానండి, కర్ణాటక ఎన్నికలయ్యాక రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారండి. కాంగ్రెస్ గెలవడం బీజేపీకి ఇష్టం లేదండి. అయితే బీజేపీ గెలిచి ఉంటే కేసీఆర్ గారు ఇబ్బందులు పడేవారండి. ఎందుకంటే అక్కడ గాలి ఇక్కడ పనిచేసి తమ పీకల మీదకి వచ్చిందని ఆయన ఫీలింగ్ అండి. అందుకే ఇప్పుడు ఆయన బీజేపీని వదిలేసి కాంగ్రెస్ పై ఫోకస్ పెట్టారండి. అదండి సంగతి. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో బీజేపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టే కనిపిస్తోంది. దక్షిణాదిలో ప్రతి చోట తమకు అనుకూలమైన మార్గాలన్నీ అన్వేషిస్తున్నారు. ఇన్నాళ్లు శాశ్వత శత్రువుల్లా వ్యవహరించిన చంద్రబాబు నాయుడిని ఇంటికి పిలిపించి మాట్లాడారు. తమిళనాడులో శశికళతో మాట్లాడారు. అలాగే తెలంగాణలో కాలు దువ్వే కేసీఆర్తోనూ సఖ్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇలా మొత్తం దక్షిణాదిలో బీజేపీ తన స్టాండ్ మార్చేసింది. అయితే కేసీఆర్తో సఖ్యత వెనుక ఏపీ సీఎం జగన్ ఉన్నారని అంటున్నారు. తన చొరవ వల్లే కేసీఆర్ బీజేపీ మైత్రి బంధం మళ్లీ చిగురిస్తుందని చెబుతున్నారు. అందుకు తగినట్టుగానే కేసీఆర్ కూడా వ్యూహం మార్చినట్టే కనిపిస్తున్నారు. ఇన్నాళ్లు బీజేపీపై ఒంటి కాలిపై లేచిన కేసీఆర్ ఇటీవల తన ప్రసంగాల్లో ఎక్కడా చిన్న మాట కూడా అనడం లేదు. కాంగ్రెస్ పై ఫోకస్ చేసి వారినే టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. టెక్నికల్ గా చెప్పాలంటే కర్ణాటకలో కాంగ్రెస్ రావడం బీజేపీకి ఇష్టం లేదు. దీనిని అలాగే వదిలేస్తే తెలంగాణలో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడు రాష్ట్రాల్లో బలం పెంచుకున్న కాంగ్రెస్ భవిష్యత్తులో పెద్ద కుండకే ఎసరు అంచనా వేస్తున్నారు. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని భావిస్తున్నారు. తమతో విభేదించిన వారిని మళ్లీ మచ్చిక చేసుకుంటున్నారు. తమ వైపునకు తిప్పుకునేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా జాతీయ పార్టీ పేరు చెప్పి అలసిపోయారు. డబ్బులు ఖర్చవుతున్నాయి గాని ఫలితం ఉండడం లేదు. ఇలాగే మూర్ఖంగా వెళితే అతి త్వరలోనే తమ పార్టీ దివాళా తీసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. అందుకే బీజేపీకి మద్దతిచ్చేందుకు మానసికంగా కేసీఆర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర నేతలు కూడా కేసీఆర్ను విమర్శించడం లేదు. లో బీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత చాలా కాలం కేసీఆర్ బీజేపీకి తమ మద్దతు ఇస్తూనే వచ్చారు. ఉభయ సభల్లో క్లిష్ట సందర్భాల్లో బీజేపీని ఆదుకున్నారనే చెప్పాలి. అవి వివాదాస్పదమైనా సరే ఆయన బీజేపీ స్టాండ్ మీద నిలుచున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక వీరి స్నేహం మధ్య చిచ్చుపెట్టింది. అక్కడ ఈటెల రాజేందర్ ఓటమికి సహకరించమని అడిగిన కేసీఆర్ మాటను బీజేపీ అధిష్టానం తోసిపుచ్చింది. ఉప ఎన్నిక ముందు ఢిల్లీ వెళ్లి కూర్చున్న కేసీఆర్ ప్రధాని అపాయింట్మెంట్ అడిగారు. వెంటనే దొరికింది. తమ ప్రతిపాదనను ఆయన ముందు పెట్టారు. ఆ తర్వాత అమిత్ షా, నడ్డాలను కలిశారు. తెలంగాణ వచ్చారు. అంతా అయిపోయిందనుకున్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలిచ్చిన ఫీడ్బ్యాక్తో అధిష్టానం కేసీఆర్ మాటను పక్కన పెట్టింది. పట్టువదలని విక్రమార్కుడిలా కేసీఆర్ మళ్లీ ఢిల్లీ వెళ్లారు. అక్కడ కూర్చుని పీఎం ఆఫీస్లో అపాయింట్మెంట్ అడిగారు. దొరకలేదు. దాంతో ఆయన అహం దెబ్బతిన్నది. అసలే కేసీఆర్ తన ఈగో దెబ్బతింటే ఊరుకుంటాడా? ఊరుకోలేదు. నీవు ఒకప్పుడు నాలాగే ఒక రాష్ట్రానికి సీఎంగా చేసిన వాడివే అని మోదీని చూసి అనుకున్నారు. మీ తెలివితేటలు మాకు లేవనుకున్నారా అని అమిత్ షాను చూసి అనుకున్నారు.
ఎక్కడో గుజరాత్ రాష్ట్ర రాజకీయాల నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పగల మొనగాళ్లనుకున్నారా అని ఆగ్రహించారు. ఆ పని మీరే కాదు మేమూ చేయగలమని మనసులో ఒక శపథం చేశారు. వెంటనే విమానమెక్కి ప్రశాంతంగా హైదరాబాదులో దిగారు. హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు. సావో రేవో అన్నట్టు పోరాడారు. కాని తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. విధి వక్రించింది. ఈటెల రాజేందర్ గెలుపొందాడు. కేసీఆర్ తో తమాషాలా అండి? కేసీఆర్ అంటే ఏమనుకున్నారండి? కేసీఆర్ గారంటే తెలంగాణ సీఎం అండి. కేసీఆర్ గారంటే ఓ వ్యక్తి కాదండి, ఒక శక్తి. తెలంగాణ రాష్ట్రమే సిటికిన ఏళ్తో తెచ్చినోడికి భారతదేశంలో ప్రధానమంత్రి సీటు పెద్ద లెక్క ఏంటండి? తెచ్చేస్తారని వెళ్ళారండి. మరేటైందో ఓ పాలు చూడాలండి. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలను బట్టి తనకు ఒక జ్ఞానోదయమైందని కేసీఆర్ ముఖం చూసే ప్రజలు ఓటేస్తారనే భావన నుంచి ఆయన బయటకొచ్చారు. కొన్ని రోజులు డిప్రెషన్లో ఉండిపోయారు. ఆ తర్వాత తాపీగా ఆలోచించారు. దీనంతటికీ కారణం ఢిల్లీలోని బీజేపీ పెద్దలే కాబట్టి వారిని ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు. ఫస్ట్ అలా దేశమంతా ఒక రౌండ్ వేశారు. మొదట విశాఖపట్నం వెళ్లి అక్కడ శారదాపీఠంలో పూజలు చేసి రాష్ట్రాల పర్యటనకు వెళ్లారు. అన్ని రాష్ట్రాల సీఎంలను కలిశారు. తన ప్రతిపాదన చెప్పారు. అందరూ శభాష్ అన్నారు, స్వాగతించారు. కేసీఆర్ని రెచ్చగొట్టి వదిలేశారు. ఆ ఊపులో ఉత్సాహంగా వచ్చి అటు కాంగ్రెస్ వద్దు, ఇటు బీజేపీ వద్దు, ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ పెడదామంటూ పెద్ద ఎత్తున నినాదం తీసుకువెళ్లారు. కేసీఆర్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ముందుకెళ్లారు. కాని అడుగడుగునా ఆటంకాలతో ఆయన అలసిపోయారు. కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చయిపోతున్నాయి గాని వీసమెత్తైనా ఫలితం కనిపించడం లేదు. దాంతో బీజేపీతో మైత్రి సూచన ఆయనకిప్పుడు ఎడారిలో వయాసిస్సులా కనిపించింది. మొదట్లో కేసీఆర్ వ్యూహరచన చాలా డిఫరెంట్గా ఉండేది. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ధీటైన పార్టీ కాంగ్రెస్ అని ఆయన ఎప్పుడో గుర్తించారు. అందుకే ఆ పార్టీని నిర్వీర్యం చేయడానికి చూశారు. కానీ కాలేదు. అందుకే ప్రజలను డైలమాలో పడేశారు. బీజేపీని ఆకాశానికెత్తేశారు. నాతో పోటీ పడాలంటే రేవంత్ రెడ్డి సరిపోడు, అతనొక బచ్చా అని రెచ్చగొట్టారు. అలా బీజేపీని తన వైపునకు తిప్పేలా చేసి బీజేపీ ఏం చేస్తే దానికి ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లివ్వడం మొదలుపెట్టారు. బండి సంజయ్ కాన్వాయ్పై దాడులు చేశారు. అలా బీజేపీకి ఒక హైప్ క్రియేట్ చేసి వదిలేశారు. దాంతో జనం దృష్టిని కాంగ్రెస్ నుంచి బీజేపీకి మరల్చారు. అంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏమవుతాయి? కొన్ని బీజేపీకి వెళ్తాయన్నమాట. అదే ఆయనలా చెయ్యకపోతే గంపగుత్తగా అన్ని కాంగ్రెస్కి పడతాయి. దాంతో వాళ్లు విజయం సాధించే అవకాశాలుంటాయి. అది తనకు మంచిది కాదు. ఇలా సపరేట్ చేయగానే అటు కాంగ్రెస్ గెలవలేదు, ఇటు బీజేపీకి ఊపు రాదు. మధ్యలో తను హాయిగా విజిల్ వేసుకుంటూ అసెంబ్లీలో కూర్చోవచ్చని భావించారు. ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపే అవకాశాలుండడం వల్ల ఇది బీఆర్ఎస్కు ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో ఎన్నికల వేడి ప్రారంభమైన వేళ బీజేపీతో మైత్రి బంధం శుభసూచకమే అంటున్నారు. ఒకవేళ కర్ణాటక ఎన్నికల గాలి కాంగ్రెస్పై పడినా అంత ఎఫెక్టు చూపించకపోవచ్చునని అంటున్నారు. మొత్తానికి బీజేపీ హైకమాండ్ చేస్తున్న మార్పులు చూస్తుంటే రాజకీయాల్లోనే కాదు మనుషుల్లో కూడా ఉంటే వారి జీవితాలు భవిష్యత్తు ఎంతో బాగుంటుందని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. కోపతాపాలు శాశ్వతం కాదని, కేంద్రంలో బీజేపీని చూసి నేర్చుకోమని సలహా ఇస్తున్నారు. పార్టీని దక్షిణాది రాష్ట్రాల్లో బతికించడం కోసం అవసరమైతే 10 మెట్లైనా దిగాలని వారు చేసే ప్రయత్నాలను చూడమని చెబుతున్నారు. రాజకీయాల్లో మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే మనుషుల జీవితాల్లో మాత్రం ఒక మెట్టు దిగినా వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెబుతున్నారు.
అంతా చూసారు కదండి, ఎక్కడ దొంగలు అక్కడే చెప్పండి. ఎన్నికల ముందు మేమంటే మేమంటారండి, మాకన్నా తోపు మరొకరు లేరంటారండి. సరిగ్గా ఎన్నికలు దగ్గర పడే టైంకి మా అంత అమాయకులు ఈ భూ ప్రపంచం మీద ఎతికినా కనిపించరని అంటారండి. కానీ ఇప్పుడు తెలంగాణలో అదే చిత్రం మీరు కూడా చూడబోతారండి.